కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఇంటర్వ్యూన్ కావచ్చు, ఎందుకు వాళ్ళు ఇంటర్వ్యూన్ అయితే లేరు? అంటే వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఐడియా, ద వెరీ బ్రెయిన్ చైల్డ్, ఇది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం యొక్క మస్తిష్కం నుంచి పుట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశము నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ట్రెడిషనల్ ఆర్టిజన్స్, వాళ్ళ వృత్తులు, వాళ్ళ ఉత్పత్తులన్నింటినీ కూడా ఒక దగ్గర, దేశంలో ఉన్న ఉత్పత్తులన్నీ వివిధ రాష్ట్రాల్లో షోకేస్ చేసి వాటిని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో వీటిని నిర్మించినారు. దానికోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ మనకు తెలంగాణకు 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే మీరు భూమి ఇవ్వండి, మేము నిర్మాణానికి డబ్బులు ఇస్తామని చెప్పని 200 కోట్ల రూపాయల అది ప్లేన్ డీల్. భూమి ఇస్తారు, మేము పైసలు ఇస్తాం, మీరు ఆ పైసలతో మీరు కట్టండి. దీన్ని ఏం చేసిన, దీన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసినారు. దీన్ని పక్కన పెట్టేసి దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేసినారు. నెంబర్ 1, దానికి ఏక్తామాల్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక 200 కోట్ల రూపాయలను దుర్వినియోగపరుస్తూ దాన్ని కమిషన్ల రూపంలో దొబ్బినరా లేకపోతే జేబులో పెట్టుకున్నారా, ఆ డబ్బును వాడుకున్నారు. దానికోసం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రియల్ ఎస్టేట్ దందాలకు వాడుకుంటున్నారు అనేటువంటిది ఫండమెంటల్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ 2 సంస్థలు, మీరు ప్రజలు కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే భూమి వాళ్ళ రాయదుర్గం దగ్గర మేము ఇవాళ విజిట్ చేసిన భూమి ఏదైతే ఉందో 6 ఎకరాల 30 గుంటలు ఉందో, ఆ 6 ఎకరాల 30 గుంటల భూమి లిడ్ క్యాప్కి సంబంధించిన ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన భూమి. ఆ లిడ్ క్యాప్ దగ్గర నుండి ఎప్పుడైతే ఏక్తామాల్ కట్టాలా అని చెప్పని ఆలోచన వచ్చిందో, ఆ లిడ్ క్యాప్ దగ్గర నుండి 33 years ఆఫ్ లీజ్ తీసుకొని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వీళ్ళు లీజ్ తీసుకొని వాళ్ళ పేరు మీద దాన్ని లీజ్ తీసుకున్న తర్వాత వాళ్లే ముందుండి ట్రేడ్లో ఉన్నారు. వాళ్ళు పుస్తకాలు ఏదో అమ్ముతుంటారు, వాళ్ళు గోల్కొండ పుస్తకాలు ఇదని చెప్పని మేము ట్రేడ్లో ఉన్నాం కాబట్టి మేము ఈ చిన్న వృత్తులన్నింటినీ కూడా మేము అందులో పెట్టే విధంగా మేము మాల్ను మేమే నిర్మిస్తాము అని చెప్పని వాళ్ళు ప్రభుత్వాన్ని ఒప్పించుకొని వాళ్ళు ముందుకు వచ్చినారు. ఇక్కడ వచ్చే సమస్యల్లా ఏంటి అంటే, ల్యాండ్ ఓనర్ ఎవరు? లిడ్ క్యాప్. ట్రేడ్ కార్పొరేషన్కి ఇచ్చింది ఎట్లా? లీజో. ఎన్నేళ్ళు ఇచ్చినారు? 33 ఏళ్ళు ఇచ్చినారు. నువ్వు 33 ఏళ్ళు ఇస్తే నువ్వు 33 ఏళ్ళు 200 కోట్ల రూపాయలు పెట్టి అది కట్టిన తర్వాత అవసరమైతే లిడ్ క్యాప్ను మళ్ళీ బట్లాడుకుంటే ఇంకో 33 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అవుతుండే, 66 ఏళ్ళు నడిచిపోతుండే. తర్వాత ఏమో రాముడేవుడు రాకాశవుడు. ఇక్కడ జరిగిన పరిణామ క్రమం విచ్ రిక్వైర్స్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే, ఈ భూమి ఏదైతే లీజ్ మీద తీసుకున్న భూమిని, ఆ లీజ్ టైటిల్ను మొత్తం ఓనర్షిప్ అంతా కూడా ఇవాళ అపర్ణ వాళ్లకు, తర్వాత వంశీరామ్కు ఇట్స్ నో మోర్ లీజ్ అని అంటున్నాను. ఎందుకంటున్నాను ఈ అలిగేషన్ అంటే, డాక్యుమెంట్స్ బయట లేవు. ఇవాళ ఎంత దొంగతనం చేస్తూ ఉన్నారు అధికారులు అని చెప్పడానికి కూడా చెప్తా ఉన్నాను. అంటే రేవంత్ రెడ్డి చేతిలో తోలు బొమ్మలు లెక్క డ్రామాలు ఆడుతూ ఉన్నారు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు. పాపం ఉద్యోగులు, చిన్న ఉద్యోగస్తులంతా కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఇవాళ వెబ్సైట్ లేదండి, మీరు కొట్టండి గూగుల్లో, తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అని చెప్పి కొట్టండి. ఇంత పెద్ద 1000 కోట్ల రూపాయల మాల్ కడుతున్నది అని చెప్పిన వెబ్సైట్ ఇవాళ బయట కనబడతలేదు. ఎందుకు? వెబ్సైట్ కొడితే పబ్లిక్ డొమైన్ లో ఏ డాక్యుమెంట్ లేదు పబ్లిక్ డొమైన్ లో. డిపిఆర్స్ లేవు, తర్వాత టెండర్ డాక్యుమెంట్లు లేవు, తర్వాత టెండర్ సెలెక్షన్ క్రైటీరియా లేదు. ఏ బేసి వాట్ కైండ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ దట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, తర్వాత అపర్ణ, తర్వాత వంశీరామ్ ఎట్లా ఎంటర్ అయినరు, ఏ క్రైటీరియా మీద, ఏ టర్మ్స్ మీద ఎంటర్ అయినరు లేవు. మొత్తానికి మొత్తం ఒక దోపిడీ అంటారు కదా, దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లో మొత్తానికి ఇవాళ వంశీరామ్ బిల్డర్స్, తర్వాత ఈ అపర్ణ అనేటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఒక బినామీ సంస్థ లెక్క మార్చుకొని ఇవాళ ఒక దోపిడీకి పాల్పడతా ఉన్నారు. దీనిపైన తప్పనిసరిగా విచారణ జరపాలా. ఏ కారణం చేత ఒక లీజ్ తీసుకున్న భూమిని నువ్వు ఓనర్షిప్ను వాళ్ళకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు, ఏ కండిషన్స్ మీద ట్రాన్స్ఫర్ చేసినావు, ఏ మాల్ కోసం అయితే 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ 200 కోట్ల రూపాయలు పక్కన పెట్టేసి నువ్వు దాన్ని 2080-90 కోట్ల రూపాయలకు దాన్ని ప్రాజెక్ట్ ఎస్కలేట్ చేసి 50 ఫ్లోర్లు ఎందుకు కడతా ఉన్నావు? పర్పస్ ఏంది? నువ్వు ఖర్చు పెడుతున్న తీరేంది? దేనికోసం ప్రధానమంత్రి నీకు 200 కోట్ల రూపాయలు ఇచ్చినారు? దేనికోసం నువ్వు ప్రైవేట్ వాళ్ళను ఇందులో ఇన్వాల్వ్ చేస్తా ఉన్నావు అనే సమాధానం తప్పనిసరిగా బయట దీంట్లో ప్రశ్నించవలసింది రాష్ట్రంలో. ఎందుకంటే ప్రధానమంత్రి ఢిల్లీలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ప్రశ్నించవలసింది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉంది, ఎక్కడ కూడా దీని మీద మాట ఎత్తుతలేదు, ఎక్కడ కూడా వాళ్ళు ఒక మాట మాట్లాడతలేరు. ప్రధానమంత్రి
ప్రారంభించిన ప్రధానమంత్రి బ్రెయిన్ చైల్డ్ అయిన ఒక ప్రాజెక్ట్ని ఈ రకంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకుంటుంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉంది? ఇప్పుడు నేను ఈ మాట అంటే కొంచెం మా మిత్రులకు, బీజేపీ మిత్రులకు కోపం వస్తుందేమో కానీ బానిస జనతా పార్టీగా మారిపోయినారు వాళ్ళు ఇవాళ. భారతీయ జనతా పార్టీ బానిస జనతా పార్టీగా మారిపోయినారు. రేవంత్ రెడ్డికి బానిస జనతా పార్టీగా మారిపోయినారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న చిన్న అవసరాలను రేవంత్ రెడ్డి ఏం తీరుస్తున్నాడో ఆ పెద్ద నాయకులకు తెలియదు. కానీ ఇంత పెద్ద ఎత్తున గ్లేరింగ్గా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలను తుంగలో దొక్కే విధంగా ఒక ప్రాజెక్ట్ను ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేసి అవినీతికి పాల్పడుతుంటే కళ్ళు మూసుకొని వాళ్ళ ఒక బ్లైండ్ ఫెలోస్ లెక్క ఇవాళ వ్యవహరిస్తూ, బానిస లెక్క వ్యవహరిస్తూ ఇవాళ అటు వాళ్ళ సొంత పార్టీకి అన్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళని నమ్మి 8 మంది ఎంపీలను నిలబెట్టినటువంటి ఒక తెలంగాణ సమాజాన్ని ఇవాళ అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించినటువంటి ఒక కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన అంటే ఎగిరెగిరి పడి ఆయన పేరేం పేరండి, బండి సంజయ్ లాంటి ఆయన కూడా మాట్లాడతాడు. కానీ ఇటువంటి ఒక అవినీతి ఆరోపణలు వస్తే మాత్రం బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఒకటి కర్ణాటకలో మనం చూసినాము, సిద్ధిరామయ్య మూడా స్కామ్ జరిగింది. సిద్ధిరామయ్య భార్యకు ప్లాట్ కేటాయిస్తే భారతీయ జనతా పార్టీ ఆ ప్లాట్ని వాపస్ ఇచ్చేంత వరకు ఒక స్థాయిలో అయితే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే వరకు తీసుకుపోయినారు. ప్లాట్ని వాపస్ ఇచ్చేంత వరకు ఇడిచిపెట్టలేదు. మల్లికార్జున్ ఖర్గేకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఏరియాలో బెంగళూరులో ఆయన కుటుంబం నడిపిస్తున్న ఒక ట్రస్ట్కి భూమిని కేటాయిస్తే ఆ భూమిని వాపస్ ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరుడికి 5 ఎకరాల భూమిని రావిర్యాల్లో కేటాయిస్తే భారతీయ జనతా పార్టీ ఒక మాట మాట్లాడతలేదు. ఇప్పుడు దురదృష్టం, వాళ్ళు కంప్లీట్ మార్ట్గేజ్ చేసినారు బీజేపీ ప్రైడ్ను, బీజేపీ యొక్క ఆత్మగౌరవాన్ని, బీజేపీ యొక్క ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, వాళ్ళ భవిష్యత్తును అన్ని కూడా రేవంత్ రెడ్డికి ఏమైనా తాకట్టు పెట్టిండ్రా అనిపిస్తుంది. 3 ఏళ్ళు అయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయి. మీరు లెక్క పెట్టి చూడండి, బీజేపీలో పార్టీ ఆఫీస్లో కూర్చొని పెట్టిన నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్లు ఉంటాయి. ప్రమాణం అదే కదన్నా. మీరు సీనియర్ జర్నలిస్ట్, ప్రభుత్వ వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినరు, ప్రతిపక్ష వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినో చూడండి మీరు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. ఎన్నిసార్లు కేసీఆర్ గారిని, లేకపోతే కేటీఆర్ గారి పైన, లేకపోతే హరీష్ రావు గారి పైన, ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన దాడి చేసిండ్రు. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పిదాలనో, లేకపోతే మోసాలనో, కుట్రలనో, అవినీతినో ఎన్నిసార్లు ఎత్తి చూపిండ్రో చూస్తే అర్థమైపోతుంది. సరెండర్డ్. దురదృష్టం ఏంటి అంటే సిద్ధాంతాలు, కాంగ్రెస్ బీజేపీ పిల్లి ఎలక కొట్లాడుకోవాలా, కానీ వాళ్ళ కంప్లీట్గా సరెండర్ అయిపోయినారు. అది బీజేపీ ఢిల్లీలో ఉన్న వాళ్ళేమో ఎప్పుడన్నా నేను హేమంత్ బిశ్వా శర్మ గాడా అని చెప్పని ఈయన అనుకుంటారేమో తెలియదు. వీళ్ళ చిన్న చిన్న అవసరాలను రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడు కాబట్టి మనం కూడా సరెండర్ అయి ఉందామని చెప్పని లోకల్ బీజేపీ ఇవాళ వ్యవహరిస్తూ ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ అస్తిత్వాన్ని, మొత్తం పార్టీ భవిష్యత్తును కూడా సర్వం తాకట్టు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజల పార్టీ శాపమైనారు. బీయింగ్ ఎ నేషనల్ పార్టీ, బీయింగ్ ఇన్ పవర్ ఇన్ ఢిల్లీ, వాళ్ళు నీకు ఇంత పెద్ద విషయం కాదు, ఒక చిన్న విషయం చెప్తా. ట్రంప్ రోడ్డు అని చెప్పని ఢిల్లీలో ట్రంప్ రోడ్డు, ట్రంప్కు సరెండర్ అయిపోయిండు నరేంద్ర మోడీ అని చెప్పని ఢిల్లీలో ఏఐసిసి ప్రెస్ మీట్ పెడుతుంది. యూ షుడ్ నాట్ సరెండర్, ట్రంప్ మొత్తం కూడా నరేంద్ర మోడీ మెడల్ వంచిండు, లొంగ తీసుకున్నాడు, మోడీ సరెండర్ కావద్దు, ఇది భారతదేశ ఆత్మగౌరవంపై దాడి ఇది అని చెప్పి ఏఐసిసి పెట్టింది. సేమ్ డే ప్రెస్ మీట్ అవుతూనే ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి పోయి ట్రంప్ రోడ్ అని ఓపెన్ చేసి పడేది. అంటే కానీ లోకల్ బీజేపీని అడగాలి కదా కనీసం. విచిత్రం ఏమైందంటే ఆ ట్రంప్ రోడ్ అని ఎందుకు పెట్టిండంటే ఏదో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరిగినప్పుడు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ట్రంప్ కంపెనీ చేస్తుందని చెప్పేసి ట్రంప్ రోడ్ పెట్టిన 1,00,000 కోట్లు అది ఎక్కడ పోయిందా? 1,00,000 రూపాయలు రాలేదు, 1,00,000 కోట్లు దేవుడెరుగు, 1,00,000 రూపాయలు రాలేదు. అంటే నేను ఏమని చెప్తున్నానంటే సార్, ఒక హిపోక్రాటిక్గా, ఒక ఆపర్చునిస్టిక్గా, ఒక కరప్ట్ టెండెన్సీస్తో ఈ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు నిర్దిష్టంగా నిటారుగా నిలబడి కొట్లాడుతున్నటువంటిది కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. దురదృష్టం, వాళ్ళ సొంత పార్టీ, సొంత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తుంగలో తొక్కితే కూడా ప్రశ్నించడానికి వెన్నుపూస విరిగినట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టే ఆఖరికి ప్రధానమంత్రి పిఎం ఏక్తా మాల్, అది పిఎం ఏక్తా మాల్, ఆ పిఎం పేరు మీద ఉన్న మాల్లో కూడా అవినీతి జరుగుతుంటే కూడా వాళ్ళు ప్రశ్నించే ఒక పరిస్థితి లేదు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, మనమన్న ఇది వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ దాకైతే అక్కడికి పోదాం, గవర్నర్ దగ్గరికి పోదాం, సిఐజీ దగ్గరికి పోదాం, సిబిఐ దగ్గరికి పోదాం, ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి పోదాం. కానీ ఈ యొక్క టెండర్లో జరుగుతున్న స్కామ్స్ను తప్పనిసరిగా ఎక్స్పోజ్ చేయవలసిందే.